హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి మన రెసిపీ ఈ సమ్మర్ సీజన్లో బాడీకి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం యూస్ చేసుకునే పాయసం అండి. ఈ పాయసం కొంచెం హెల్దీగా ఉండడానికి బెల్లంతో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఓ బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. అందులో వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేదు, త్వరగా ఉడకాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఓ బౌల్ని కానీ బాండీని కానీ పెట్టుకొని అందులోకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అందులోకి పక్కనుంచుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసి ఓసారి కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం పాయసంలోకి కావాల్సిన నట్స్ని వేయించుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పులు వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే వేరే నట్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం మీద మూత తీసి చూసుకోండి. ఇలా బాయిల్ అవుతున్నాయి కదా. సో ఇక మూత పెట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ సగ్గుబియ్యం అనేది అడుగు పట్టకుండా ఉడికించుకోవాలి. ఇవి కంప్లీట్గా ఉడకడానికి సుమారు ఒక 20 నిమిషాల దాకా టైం పడుతుందండి. యాక్చువల్గా చెప్పాలంటే అవి ఇంత టైం అని కాదండి, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇప్పుడు అందులోకి 1.5 కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోవాలి. మేము తినే స్వీట్కి ఈ క్వాంటిటీ సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం అంతా అందులో కరిగిపోయాక అందులోకి ఇప్పుడు 2 కప్పులు కాచిన పాలనే యాడ్ చేసుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉన్నా లేదా వేడిగా ఉన్నా కూడా పర్లేదండి. ఇలా పాలు వేసుకొని ఓసారి కలుపుకున్నాక మీకు పాయసం పల్చగా కావాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోండి. లేదు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఇక లాస్ట్గా అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని అలాగే కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఓసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. హెల్త్కి ఎంతో మేలు చేసే ఈ సగ్గుబియ్యం పాయసం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఇది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండోయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.